హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐ ఆమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఎస్, మన వీడియోస్కి ఒక 3 days గ్యాప్ వచ్చింది డ్యూ టు నేను యాత్రలకు వెళ్ళాను. అరుణాచలం, తిరుపతి, ఇటు కంచి ఇట్లా వెళ్ళాను అనమాట. సో అందుకే నేను వీడియోస్ అనేది మీకు ఇవ్వలేకపోయాను. అండ్ అలాగే చాలామంది కాంటాక్ట్స్ అయ్యారు నాకు. వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేంత టైం కూడా నాకు లేకుండే, అందుకే రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. ఎవరైతే నాకు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు వన్స్ మీకు కావాలి అంటే నన్ను మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంటాను. ఓకే ఓకే ఓకే. నేనైతే ఒక 3 days గ్యాప్ తీసుకొని మరీ వెళ్ళాను. అరుణాచలం వెళ్ళాను. స్వామికి మొక్కుండే, సో ఆయనకి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళాను. బాగా జరిగింది, అంతా మంచిగా జరిగింది. వచ్చేసాను. ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు తమిళనాడు చూస్తున్నారు. శుక్రుడు February 6న కుంభరాశిలోకి మారారు. అయితే ఈ ట్రాన్సిస్ట్ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్గా మారిపోతూ ఉంటాయి లవ్ లైఫ్లో. ఇప్పుడు మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే ఈరోజు మన కంటెంట్. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది తీద్దాం అనుకుంటున్నాను. సో మనం ల్యాగ్ చేయకుండా, డిలేస్ ఇవ్వకుండా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్. ఓకే గైస్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. మీకు కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాం, దానికి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని మన వీడియోస్ని చూస్తూ ఉంటే ఎవరో పరాయి వాళ్ళలాగా ఉండిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీలో కలిసిపోండి. ఓకే, మనం అన్నీ కూడా కరెంట్ ఎనర్జీస్ అండ్ అలాగే ఉపయోగపడే కంటెంట్నే మనం ఎప్పుడూ ఇస్తాము. ఓకే, అప్డేట్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్లానెటరీ ఎనర్జీస్, కరెంట్ ఎనర్జీస్ అండ్ అలాగే మీ పర్సన్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్, ఇవన్నీ కూడా మనకి అప్డేట్ ఎనర్జీసే మన దాంట్లో ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్, స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. ఓకే. February 6న మనకి శుక్రుడు కుంభరాశి ప్రవేశం అనేది చేశారు. ఓకే, ఇది March 1 దాకా ఉండబోతుంది. శుక్రుడు కుంభరాశిలో March 1వ తేదీ వరకు ఉండబోతూ ఉన్నారు. ఓకే, అయితే ఈ ట్రాన్సిస్ట్, ఈ టైం లైన్, ఈ పీరియడ్లో మనకి జనరల్గా వచ్చే ఎఫెక్ట్ ఏంటి? అసలు శుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటేనే ప్రేమకి, రిలేషన్షిప్స్కి, లగ్జరీకి, డబ్బుకి, ఆకర్షణకి రిప్రజెంట్. ఈ ప్లానెట్ అనేది వీటన్నిటికీ రిప్రజెంట్. అయితే ఈ ట్రాన్సిస్ట్ ఈ ప్రేమ సంబంధాలు, డబ్బు, ఆకర్షణ, లగ్జరీ విషయాల్లో కొంచెం డిఫరెంట్ అండ్ అలాగే అన్ప్రెడిక్టబుల్ వైబ్స్ని తీసుకువస్తూ ఉంది. ఓకే, కుంభరాశిలో ప్రవేశం అయితేనే చెప్పలేమన్నమాట. మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? మంచి జరుగుతుంది అనుకున్న లోపే చెడు జరుగుతుందేమో అనుకున్న లోపే మంచిలాగా, ఇలా అన్ప్రెడిక్టబుల్గా మీకు ఎనర్జీస్, అలాగే సిచ్యువేషన్స్, అలాగే వైబ్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఓకే, అయితే శుక్రుడు కుంభరాశి ప్రవేశంలోనే ఎలాంటి ప్రభావం ఇస్తారు? లవ్ లైఫ్లలో అయితే ప్రేమ, రిలేషన్షిప్ రిలేటెడ్ చూస్తే కనుక ఫ్రీడమ్ ఎక్కువగా కావాలనే ఫీలింగ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఓకే, ఫ్రీగా ఉండాలి, నాకు ఫ్రీడమ్ కావాలి అని. అంటే ఎవరన్నా మీ లైఫ్లో మీకు బౌండరీస్ పెడుతూ ఉన్నా,
లేకపోతే మీకు ఇలానే ఉండాలి, నువ్వు ఇంతలోనే ఉండాలని మీ పైన డామినేషన్ని లేకపోతే మ్యానిపులేషన్ని మీ మీద పెడుతూ ఉన్నా దాని నుంచి మీరు ఫ్రీ అయిపోవాలి అనేలాగా అనుకోవడం, కోరుకోవడం, ఆ ఒత్తిడిని నా మీద వద్దు ఇక అనే అలాంటి ఒక క్లారిటీ మీకు రావడం, అదే విషయంగా వాళ్ళకి అది అర్థమయ్యేలాగా కన్వే చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ ట్రాన్సిస్ట్లో. ఓకే, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అనే థాట్ అనేది మీకు ఎక్కువగా మీ మైండ్లో వస్తూ ఉంటుంది. అంటే మీకు క్లారిటీ అనేది మీకు వస్తుంది, ప్లస్ ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలానే అర్థం చేసుకోవాల్సిందే ఇలాంటిది. ఓకే, ఓల్డ్ ప్యాటర్న్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ ట్రాన్సిస్ట్లో. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ అట్రాక్షన్ అనేది మీకు వ్యక్తులపైన అనేది పెరుగుతుంది. అండ్ అలాగే సడన్ కనెక్షన్స్ మీ లైఫ్లోకి రావచ్చు. అంటే న్యూ పార్ట్నర్స్, న్యూ లవ్ లేదా న్యూ ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి రావచ్చు, ఫ్రెండ్స్ లేదా లవర్స్ రూపేణ. ఓకే, కమ్యూనికేషన్ కంటే ఫ్రెండ్షిప్ బేస్ రిలేషన్ ఎక్కువగా వర్క్ అవుతుంది ఈ టైంలో. ఓకే, కమ్యూనికేషన్స్ ఆర్ టైంపాస్ రిలేషన్షిప్స్లో మీరు ఉంటే కనుక ఇవన్నీ కాదు, మంచి పునాది ఏదైతే ఉందో, ఎవరైతే మీకు నిజంగా ఉపయోగం ఉన్నారో, నిజంగా మీకు ఎవరైతే యూస్ఫుల్గా ఉంటూ ఉన్నారో వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ బేస్ అంటాం కదా, అది అనేది పెరగబోతూ ఉంది ఈ ట్రాన్సిస్ట్తో. ఓకే, అండ్ డబ్బు, ఫైనాన్షియల్ రిలేటెడ్ చూస్తే జనరల్గా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ సడన్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. టెక్ రిలేటెడ్, గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్ మీద ఎక్కువగా ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది మీకు. ఓకే, ఆన్లైన్ మాధ్యమాల్లో ఆన్లైన్ షాపింగ్స్ మనం చేస్తూ ఉంటాం కదా, ఆన్లైన్ ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా గ్యాడ్జెట్స్ అయితే ఎక్కువ. ఓకే, ఖర్చు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇన్కమ్ కొత్త మార్గాల్లో రావచ్చు కొంతమందికి. ఆన్లైన్, సోషల్ మీడియా, అన్కాన్వర్జేషనల్ వర్క్ అంటే మాటలు లేకుండా వర్క్తో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ సోర్సెస్ అనేది పెరగచ్చు లేదా రావచ్చు అదర్ సోర్సెస్ నుంచి. ఓకే, అండ్ అలాగే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో మీకు కొంచెం పెట్టాలి, చెయ్యాలి అనేలాగా రిస్క్ చేసైనా సరే పెడదాము, చూద్దాము, ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అనేలాగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడం అనేది మీకు పెట్టాలి అనిపించడం అనేది మీకు ఈ టైంలో అనిపిస్తూ ఉంటుంది. ఈ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఓకే, మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఈ ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటే కనుక ఎమోషనల్ డిటాచ్మెంట్ ఫీలింగ్ అనేది మీలో రావచ్చు. ఓకే, ఎవరైనా మీకు ఫ్రెండ్ అయ్యారు, ఫ్రెండ్ కన్నా మీకు వాళ్ళతో ప్రాక్టికాలిటీ అనేది మీరు చూస్తారు. ఫ్రెండ్ ఒక ఎమోషన్, వాడు నా ఫ్రెండే అనేలాగా మీకు ఉండదు. ప్రాక్టికాలిటీ అనేది మీకు వాస్తవాల్ని చూడడం లేదా ప్రాక్టికల్గా మీరు ఉండడం అనేది చూస్తారు. ఓకే, అండ్ అలాగే ఐ నీడ్ ఎ స్పేస్ అని మీ మనసుకి మెంటల్ స్టెబిలిటీ అంటాం కదా, మీ మైండ్లో అనిపించడం అనేది మీరు చూస్తారు. మీ మైండ్ సెట్కి ఎక్కువగా అవుతూ ఉంటుంది, నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు కొంచెం పీస్ కావాలి, నాకు కొంచెం ప్రశాంతత కావాలి, నాకు కొంచెం టైం కావాలి, ఇలాంటి మైండ్ సెట్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ మీకు ఒక క్లారిటీ అనేది కావాలి. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, మీ సిచ్యువేషన్స్ పట్ల గురించే కాదు, మీ గురించిన క్లారిటీ అనేది మీకు అవసరం ఉంటుంది, ప్లస్ కావాలి అనే ఉద్దేశంతో ఐ నీడ్ ఏ స్పేస్ అనే లాంటి మెంటాలిటీలోకి మీరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఆల్రెడీ ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పటికే పెరుగుండాలి. అండ్ అలాగే కొంత స్పేస్ తీసుకోవాలి అనుకోవడం అనేది కూడా మీరు చూస్తూ ఉండాలి ఈ సైన్స్ అనేవి. ఓకే, మీలో ఎంతమంది ఇంకా ఇట్లాంటి సైన్స్ని చూస్తూ ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, అండ్ అలాగే లాజిక్ థింకింగ్ అనేది మీకు ఎక్కువ అవుతుంది, ఎమోషనల్ థింకింగ్ కూడా. ఎమోషనల్ థింకింగ్ కన్నా లాజిక్ థింకింగ్, నేను చెప్పాను కదా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు అని, ఇది అనేది మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ ట్రాన్సిస్ట్లో?
మీరు ఈ ట్రాన్సిట్ టైంలో రిలేషన్షిప్లలో తీసుకోవాల్సిన లవ్ రిలేషన్షిప్ రిలేటెడ్ లేదా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అంటే కనుక రిలేషన్షిప్స్లో ఈగో అండ్ డిస్టెన్స్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే మాట్లాడకుండా సైలెన్స్ మెయింటైన్ చేయడం డ్యామేజ్ అనేది తీసుకొస్తూ ఉంటుంది మీకు. ఓకే, అండ్ అలాగే సడన్ బ్రేకప్స్ అనేవి వస్తూ ఉంటాయి. డెసిషన్స్ అనేవి మీరు ఏమీ తీసుకోవద్దు, తొందరపడి డెసిషన్స్ అనేవి మీరు తీసుకోవద్దు. ఇంప్లూజివ్ డెసిషన్స్ త్వరగా రిగ్రెట్కి కావచ్చు, తర్వాత మీరు రిగ్రెట్కి గురి అవుతారు ఇంప్లూజివ్గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల. ఓకే, ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి. మనీ విషయంలో రిస్క్ అనేది కంట్రోల్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, తొందరపడి ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇట్లాంటివి కొంచెం ఆపి ఉంచితే మంచిది. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు ఈ టైంలో మంచిది కాదు. ఓకే, క్రిప్టో, క్విక్ ప్రాఫిట్ స్కీమ్స్ లేకపోతే బ్లైండ్లీ జంప్ అవ్వకండి. ఓకే, ఆన్లైన్ మాధ్యమాల ద్వారానే మీకు ఖర్చు అనేది చూపిస్తూ ఉంది, డబ్బును కూడా కోల్పోతారు. సో ఇట్లాంటి విషయాల్లో ట్రేడింగ్స్, ఆన్లైన్ క్రిప్టో ఇలా ఉంటాయి కదా, వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేవి మీరు తొందరపడి పెట్టద్దు. ఓకే, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పైన ఎక్కువ అవుతుంది, సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫ్రెండ్స్ అడ్వైస్ రిలేషన్షిప్ని మీకు కన్ఫ్యూజన్ తీసుకొచ్చి పెడతాయి. ఓకే, థర్డ్ పార్టీ కెన్ ఎనీవన్. ఇక్కడ మీ రిలేషన్షిప్ గురించి ఎవరైనా మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే అవాయిడ్ చేయడం మంచిది వాళ్ళని. బికాజ్ ఆఫ్ మీరు కన్ఫ్యూజన్కి గురి అవుతారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఉంటుంది. ఓకే, ఓవర్ ఇండిపెండెన్సీని అవాయిడ్ చేయండి. నాకు ప్రశాంతత కావాలి, నేను ఒక స్పేస్ కావాలి, నాకు కొంచెం టైం కావాలి అని ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా నేను సాధిస్తా, లేకపోతే నాకు నేనుగానే నేను ఏదైనా సాధిస్తాను, పొడి చేస్తాను అని లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అది అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకే, అది తగ్గితే మీకు నాకెవరూ అవసరం లేదు అనేలాంటి యాటిట్యూడ్ లాంగ్ టర్మ్ లోన్లీనెస్ని మీకు తీసుకురావచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు అనేది తీసుకోండి. మీరు ఇంప్లూజివ్గా మాత్రం అవ్వకండి మీరు. ఓకే, సో గైస్, శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది లవ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సో ఆల్రెడీ ఇటువంటి సైన్స్ని మీరు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, సో గాయస్, ఇది ఈ ట్రాన్సిస్ట్ అనేది ఫిబ్రవరి 6న జరిగింది అండ్ మార్చి 1 దాకా ఉంటుంది. అప్పటి వరకు రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టకుండా ఉంటేనే మంచిది. ఓకే, అండ్ అలాగే కొంతమందికి మీ ప్రొఫెషన్ రిలేటెడ్ కాకుండా అదర్ సోర్సెస్ ఇన్కమ్ అనేది కూడా రాబోతూ ఉంది. ఓకే, ఈ ట్రాన్సిస్ట్ వల్ల. ఓకే, సో గైస్, మనం చూద్దాం. నేను గ్యాప్ వచ్చింది కదా, అందుకే ముందుగానే కరెంట్ ఫీలింగ్స్ చూద్దామని అనుకున్నాను. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఇది కూడా ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్, వాయిస్ ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఊరు ఎఫెక్ట్ వెళ్ళడం వల్ల, ఊరు ఎఫెక్ట్ వాటర్ చేంజ్ వల్ల నాకు ఇలా కొంచెం లాగా వస్తూ ఉంది. ఈరోజు వరకు అడ్జస్ట్ అవ్వండి, రేపైతే నార్మల్ అయిపోతుంది. ఓకే, ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. యూనివర్స్, ఓకే, ఇదేంటి మీ గురించిన ఫీలింగ్ గైస్, ఇవి ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టే వస్తాయి. ఓకే, యూనివర్స్ ఏంటి ప్లీజ్ గివ్ మీ. ఓకే, ఓకే యూనివర్స్, ఓకే, ఏంటి కాన్ఫ్లిక్ట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్
పర్సన్ ఫర్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. చాలామందికి ఇప్పటికే ఒక ప్రశ్న అనేది మైండ్లో వస్తూ ఉండాలి. అసలు ఎందుకు నేను ఇంత ప్రాబ్లం పడుతున్నాను, అసలు ఎందుకు ఈ పర్సన్ గురించి నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, అసలు ఎందుకు నేను ఇంత బాధ అనేది ఈ పర్సన్ నుంచే పడుతున్నాను, ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇంతకుముందు అసలు ఎవరితో ఇలా అనిపించలేదు అనేలాంటి ప్రశ్న మీ మైండ్లో ప్రజెంట్ వస్తూ ఉంటే కనుక ఈ రీడింగ్ మీ గురించే. బికాజ్ ఆఫ్ మీకు ఈ పర్సన్కి ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తూ ఉన్నారో వాళ్ళు మీకు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కార్మిక్ పర్సన్. ఓకే, సో ఈ బాధ, సుఖము, దుఃఖము, సంతోషము ఏమైతే వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా రిపీటెడ్ ప్యాటర్న్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్నట్టుగానే చూపిస్తూ ఉంది. అండ్ ఈ ప్రశ్నకి ఆన్సర్ మాత్రం ఈ పర్సన్ మీకు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కార్మిక్ పర్సన్. ఓకే, వై ఓహో, ఒక్కటే 2 సార్లుగా వచ్చింది. 1 డే. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ, ఈ పర్సన్ ఏంటంటే లైక్ హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది ఒకటి ఆడుతూ ఉంటాం కదా మనం. ఒకళ్ళు దాక్కుంటే ఇంకొకళ్ళు పరిగెత్తి కనుక్కోవడం, హైడ్ అండ్ సీక్. రైట్ నౌ మీ పర్సన్ మీతో హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది ఆడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎస్, ఇది ట్రూ. ఎందుకు అంటే ఇక్కడ ఈ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఇప్పుడప్పుడే లేదు. రైట్ నౌ కమిట్మెంట్ అనేది, ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇచ్చే ఉద్దేశం అనేది లేకపోవడం వల్ల ఈ పర్సన్కి మీరు కావాలి, ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి, ఈ పర్సన్కి మీరు కావాలి. బట్ మీరు సరే నేను ఉంటాను, మరి ఏంటి రిలేషన్ ఏంటి, మన ఇద్దరి మధ్య సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఈ పర్సన్ మీ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు. తనకేదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, తనకేదో ఇబ్బందులు ఉన్నట్టు, తనకేదో ఎక్కడాలేని బర్డెన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మీకు పైకి షో మేటింగ్ చూపించేసి మిమ్మల్ని ఎస్కేప్ అయిపోతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ ఈ పర్సన్కి ప్రజెంట్ మీతో ప్రాపర్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేక మీ నుంచి తప్పించుకుంటున్నారు. అదర్ రీజన్స్ ఏవో చెప్పేసేసి మీ దగ్గర నుంచి తప్పించుకున్నట్టుగా వర్క్ ఉంది, లేకపోతే బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే నాకు అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సను మీకు ఎస్కేప్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. మరి ఈ పర్సన్కి ఎస్కేప్ అవుతున్నారు కదా, మనం ఎందుకు మా పని మేము చూసుకోవచ్చు కదా, ఈ పర్సన్కి మనకు ఎందుకు, ఈ రిలేషన్ ఎందుకు, ఈ బర్డెన్ తీసుకోవడం ఎందుకు అంటే మాత్రం ఈ పర్సన్కి మీరు మాత్రమే కావాలి, మీతో రిలేషన్ మాత్రమే కావాలి. బట్ ప్రాపర్ కమిట్మెంట్ ఇచ్చి మీకు ఒక మాట కమిట్మెంట్ ఇస్తారా అంటే లేదు. కరెంట్లీ ఈ పర్సన్ ఎనర్జీ అయితే అది ఎస్, నేను అన్న మాట నిజం. హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది వీళ్ళు ఆడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ వీళ్ళకి మిమ్మల్ని మీరు ఈ పర్సన్ని చేస్ చేయడం అంటే ఇష్టం. ఆ ఎనర్జీ అనేది బూస్టప్ అనేది వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడైతే మీరు కావాలని నాతో మాట్లాడు, నాతో టైం స్పెండ్ చేయి, నాకు ఇవ్వు, నాకు చెయ్యి అని మీరు ఎంతకాలం అడుక్కుంటూ ఉంటారో అది అడుక్కోవడం అంటే ఈ పర్సన్కి ఇష్టం. వీళ్ళ ఈగో అనేది బూస్టప్ అవుతూ ఉంటుంది. ఎరాచి నాకేంటి వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం అనేలాంటి మీ ఎనర్జీలోకి ఎప్పుడైతే మీరు షిఫ్ట్ అయి మారిపోతూ ఉంటారో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీకోసం ఎఫర్ట్ పెడుతున్నట్టుగా, మీకోసం మళ్ళీ వస్తూ రిటర్న్ వచ్చి మీకోసం మిమ్మల్ని కేర్ చేస్తున్నట్టు, మీతో మాట్లాడుతున్నట్టు, మీకు వాల్యూ ఇస్తున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ అనేది మారుస్తూ ఉంటారు ఈ పర్సన్.
వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, ఇక్కడైతే హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది ఇక్కడ ఆడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, ఓకే ఇక్కడైతే ఈ పర్సన్ ఇల్యూజివ్ ఏదో ఉంది. ఏంటి, వై ఇల్యూజివ్ హియర్ యూనివర్స్, వై ఇల్యూజివ్ హియర్? డిస్హానెస్ట్. why using here. ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్స్ కూడా ఉన్నారు. మీతోనేమో నాన్ కమిట్మెంటల్ రిలేషన్ అనేది లాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ కూడా ఇంకొక పర్సన్స్తో రిలేషన్ ఆర్ ఏదో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. సో ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే మీ గురించి, మిమ్మల్ని మీతో డిస్హానెస్ట్గా ఉంటూ ఉన్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీతో చీట్ చేయడం వల్ల ఈ పర్సన్ లైఫ్లో కూడా ఇవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అనేలాగా మీ గురించి ఈ పాజిటివ్గా అనుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం మిమ్మల్ని ఈ పర్సన్ చీట్ చేయడం వల్ల అనైతే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, why chasing here universe, why chasing here? ఓకే, ఈ పర్సన్ మీకు కొంచెం భయపడుతున్నట్టుగా ఉంది. ఎందుకు అంటే ఓకే, ఇప్పటి వరకు పడిన స్ట్రగుల్స్, బాధలు అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ పర్సన్లో కూడా కొంచెం మార్పు వచ్చింది. మారారు కదా అని చెప్పేసి కొంచెం మీతో ప్రేమగా ఉన్నా, లేకపోతే కొంచెం మీతో టైం స్పెండ్ చేసి కొంచెం మీతో ఉంటే, మీరు ఎక్కడ ఈ పర్సన్ని డామినేటింగ్ చేస్తారో, మళ్ళీ మిమ్మల్ని వాళ్ళని అండర్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటారేమో. లైక్ ఎలా అంటే మీరు ఎక్కడ తన నెత్తి మీద ఎక్కి తాండవం ఆడతారో అని చెప్పేసి భయపడి ఈ పర్సన్ మీ నుంచి ఎస్కేప్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది రైట్ నౌ. గైస్, ఇది నిజంగా మీ లైఫ్లో జరుగుతూ ఉందా? ఎంతమందికి జరుగుతూ ఉంది? కామెంట్ పెట్టండి. అంటే ఈ పర్సన్ ఏంటంటే మీతో రికన్సిలియేషన్ చేశారు, బాగానే ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది ఆడుతున్నారని. ఎస్, మీరు వస్తే కనుక ఓవర్ అటాచ్మెంట్ అయిపోతే గనక, కొంచెం లూప్ ఇస్తే గనక మీరు ఎక్కడ వీళ్ళ పైన తాండవం చేస్తారు నెత్తి మీద ఎక్కి అనేది ఈ పర్సన్ అయితే కరెంట్లీ అనుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఓకే, వై ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ హియర్? ఓకే, కాన్ఫ్లిక్ట్ ఏదో పడుతూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఎమోషనల్లీ ఇంకా వీళ్ళు ఇంకా ఫ్రీ అవ్వలేదు. పాస్ట్ ఓన్స్, పాస్ట్ బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో, గత ఆలోచనలు అవన్నీ, వాటి నుంచి ఇంకా వీళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేకపోతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఎమోషనల్లీ. సో మీతో ప్రజెంట్ ఈ పర్సన్ ఆల్రెడీ మీతో ఉంటే కనుక వీళ్ళు ఆ ఓన్స్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు, దాన్ని రిలీజ్ చేయలేకపోతూ ఉన్నారు, ఇంకా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటే లోపల ఇంకా ఆ పీడకలలు అంటాం కదా, అవన్నీ ఇంకా ఉన్నాయి. అయితే ఇంకా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ గొడవలు, అనుకున్న మాటలు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఈ పర్సన్ మనసులోనే పెట్టుకున్నట్టుగా ఇంకా ఎనర్జీ చూపిస్తూ. ఓకే, నేను ఇందాక అన్నాను ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది, ఈ కర్మ ఏంటి నాకు అని అనుకుంటే కనుక ఎస్, ఇది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ ఇది. సో దీని నుంచి మీరు ఎక్కడికి తప్పించుకోలేరు, ఇది ఫేస్ చేయాల్సిందే. ఓకే, ఈ పాస్ట్ లైఫ్ కర్మ టైం లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టైం లైన్ అయిపోయేంత వరకు మీరు ఈ కర్మ అనేది మీరు ఫేస్ చేయాల్సిందే. బట్ కర్మ కాబట్టే మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఏంటి, ఓకే స్టాండ్ తీసుకుందాం అనేది ఈ పర్సన్లో మీ గురించి ఏదో ఆలోచన వస్తూ ఉంది. మీకోసం సంథింగ్ ఏదో ఆలోచనలు, మీ గురించిన ఆలోచనలు అనేవి ఈ పర్సన్కి తన మైండ్లో ఏదో నడుస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మీకు సంబంధించిన ఫ్యూచర్ అంటే లాంగ్ టర్మ్ ఎలా సర్దిద్దాం. ప్రజెంట్ ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఇంకా పాస్ట్లో అనుకున్న ఈ మాటలు, మీ ఇద్దరి మధ్యన జరిగిన సిచ్యువేషన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా పోలేదు. ఎవరి మనసులో వాళ్ళకి ఉన్నాయి, మీకు ఉన్నాయి, ఈ పర్సన్కి ఉన్నాయి. బట్ ఫ్యూచర్ని ఎలా రాసుకోవాలి అని అంటే ఎస్, ఎలా మీతో మాట్లాడాలి, ఎలా మీతో ఉండాలి, ఎలా ఫ్యూచర్లో ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వాలి,
ఎలా కుదురుతుంది, ఇలాంటి ప్రణాళికలు, ఇలాంటి ఆలోచనలు అనేవి మీ గురించిన ఆలోచనలు ఈ పర్సన్కి తన మైండ్లో నడుస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, వై కెమిస్ట్రీ హియర్. ఓకే, మీ గురించిన ఏదో అట్రాక్షన్ అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది ప్రజెంట్. వై అట్రాక్షన్ హియర్ యూనివర్స్, వై కెమిస్ట్రీ హియర్. ఈ పర్సన్ అయితే పాస్ట్లో మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ని కారణంగా, ఆ థర్డ్ పార్టీ కారణంగా మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ థర్డ్ పార్టీస్ కారణంగానే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, ఆ థర్డ్ పార్టీస్ కారణంగానే మళ్ళీ మీ పైన ఇంట్రెస్ట్ అండ్ స్పార్క్ అంటాం కదా, మీ మీద అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది థర్డ్ పార్టీస్ వల్లనే. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీస్ ఇప్పుడు ఈ పర్సన్ హార్ట్ని బ్రేక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల మీ పర్సన్ మనసు గాయపడుతూ ఉంది. ఆ గాయంలో నుంచి మళ్ళీ హీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఈ పర్సన్కి కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. ఓకే, దెన్ వై ఇక్కడ ఓకే ఫోకస్ ఉంది, ఆలోచన ఉంది, మరి ఎందుకు విత్డ్రాన్ అవుతూ ఉన్నారు యూనివర్స్? వై? బికాజ్ ఇక్కడ కమ్యూనికేషన్ డిస్టెన్స్, కమ్యూనికేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ డిలే అనేది మీకు జరుగుతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది రైట్ నౌ. ఈ పర్సన్ మీకు రికన్సిలియేషన్ జరిగే ఉండాలి కొంతమందికి, బట్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ప్యూర్గా అనేది ఇంకా నడవడం లేదు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఎస్, ఈ పర్సన్ మాట్లాడదామనేది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఈ పర్సన్కి రిస్క్ ఇప్పుడు తీసుకోవడం ఎందుకు, ఓకే కొంచెం టైం ఇద్దాము, రిస్క్ తీసుకునే కన్నా కొంచెం టైం ఇస్తే సరిపోతుంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ హీలింగ్ విత్ టైం అని అంటాం కదా. ఎస్, అలాగే ఈ పర్సన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం టైం తీసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బట్ ఈ పర్సన్కి మాత్రం మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి, మాట్లాడాలి. మీరు మెసేజ్ చేసినా కూడా వితిన్ మినిట్స్లో మీకు రెస్పాన్స్ రావడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి మీతో మాట్లాడాలనే కోరిక అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది, బికాజ్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల, ద స్పార్క్ పెరగడం వల్ల. ఓకే, వై పాజిటివ్ హియర్ యూనివర్స్? ప్రాస్పెరిటీ. ఈ పర్సన్కి మీతో రికన్సిలియేషన్ చేయాలని ఉంది. ఆల్రెడీ సపరేషన్లో ఇంకా ఉండుంటే కనుక ఈ పర్సన్కి అయిపోయి ఉండాలి ఈ పాటికి మీకు రికన్సిలియేషన్. బట్ కొంతమందికి అవ్వకుండా ఉండే రికన్సిలియేషన్ చేయాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ రిస్క్ తీసుకోవడం ఎందుకని ఇక్కడ అనుకుంటూ ఉన్నారు. దట్స్ వై వీళ్ళు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీలో ఉండిపోతూ ఉన్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ఓకే మాట్లాడదాం అనుకున్న లోపే అమ్మో ఏమవుతుందో అని భయపడి బ్యాక్ స్టెప్పింగ్ వేయడం అనమాట. సో ఈ పర్సన్ కూడా అంతే ఇదే మాదిరి ఉంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ పాజిటివ్ కొంచెం సిచ్యువేషన్స్ బెటర్గా ఉండి మంచి సిచ్యువేషన్స్ మీకు మీ రీకన్సిలియేషన్కి సహాయం చేస్తే కనుక దాన్ని ఉపయోగించుకోవాలని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, ఈ పర్సన్ మైండ్లో మీ గురించిన మెమరీస్ ఏవో తిరుగుతూ ఉన్నాయంటే ఏంటి? ఓకే, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు తిరుగుతూ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. కోపం వచ్చినప్పుడు అనుకున్న మాటలు అండ్ అలాగే ప్రేమగా ఉన్నప్పుడు మాట్లాడుకున్న మాటలు, ఇవి రెండు కూడా ఈ పర్సన్కి గుర్తు వస్తూ ఉన్నాయి. ఈ మెమరీస్ అనేవి ఇప్పుడు రీసెంట్ పాస్ట్, ఇప్పుడు ఈ రీడింగ్ చూసే ముందర ఈ పర్సన్ మైండ్లో మీ గురించిన ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా వాటిని మెమరీస్ని గుర్తు చేసుకుంటూ కొంచెం హీల్ అవుతున్నారని చెప్పచ్చు. ఇక్కడ హీలింగ్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ ఈ నెగిటివిటీ మీరంటే ఉన్న కోపము ద్వేషము అంటాం కదా, దీంట్లో నుంచి వీళ్ళు కొంచెం హీల్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది రైట్ నౌ. ఓకే, బాయ్. నేను అన్నాను కదా మీకు కొంచెం చనువిస్తే మళ్ళీ అక్కడ నెత్తినెక్కి తాండవం ఆడతారని ఈ పర్సన్కి భయం వేస్తుంది అని. ఎస్, తాండవం ఆడాల్సిన టైం అనేది వచ్చేసింది. ఓకే, ఈ పర్సన్కి ఎంత పారిపోతారో అంత మీ దగ్గరికి రావాల్సిన టైం అనేది ఇక్కడ వచ్చింది. రికన్సిలియేషన్ అనేది జరగబోతూ ఉంది గైస్. ఈ రీడింగ్ని రీకన్సిలియేషన్ అని కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఇక్కడ టైం లైన్ అనేది వచ్చిందనమాట. ఆ టైం లైన్ ప్రకారంగానే ఎనర్జీస్ ప్రకారంగానే వ్యక్తులు నడపబడతారు. ఓకే, సో ఇప్పుడైతే టైం లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ సపరేషన్కి ఈ దూరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు
ఎండింగ్ అనే అయిపోయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ చేయాల్సిన సమయం ప్లస్ రికన్సిలియేషన్. రిలేషన్షిప్లో పాడైపోయిన రిలేషన్ని లేకపోతే పాడైపోయిన మనుషులు ఇప్పుడు బ్యాలెన్స్కి రావాల్సిన సమయం అనేది వచ్చింది. ఓకే, యూనివర్స్ చెప్తుంది మీకు. ఎస్, వన్ డే అంటే వన్ డే వచ్చింది. ఆ వన్ డే ఇప్పుడు వచ్చింది టైం లైన్ అనేది. ఎస్, ఏంటి ఎస్, ఖచ్చితంగా ఆ వన్ డే అనేది ఇప్పటికి వచ్చేసింది, టైం లైన్ అనేది వచ్చింది. ఈ రీడింగ్ చూసిన వితిన్ 2 hours లేదా 2 days లోపల లేదా 2 weeks లోపల ఈ టైం లైన్లో ఈ పర్సన్ మీకు రీకన్సిలియేషన్ అనేది చేయబోతూ ఉన్నారు. అండ్ అలాగే ప్లస్ క్లారిటీ కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఏదైతే నాన్ కమిట్మెంటల్ మీకు ఒక ప్రాపర్ మాట అనేది ఇవ్వకుండా ఎస్కేప్ అవుతూ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ వచ్చిన ఈ పర్సన్ ఇప్పుడు మీకు క్లారిటీ అనేది ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు. ఓకే గైస్, రీకన్సిలియేషన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని